తమిళనాడులో డీలిమిటేషన్ అమలు అంశం చర్చనీయాంశం అవుతుంది. బీజేపీని ఎరుకున పెట్టేలా తమిళనాడు సీఎం స్టాలిన్ దూకుడు ప్రదర్శిస్తుంటే బీజేపీ కౌంటర్లు సిద్ధం చేస్తుంది. కేంద్రం తీసుకొచ్చే డీలిమిటేషన్ వల్ల తమిళనాడుతో సహా ఏ దక్షిణాది రాష్ట్రానికి నష్టం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అయితే కేంద్రం అడుగులపై తమిళనాడులోని అన్ని పార్టీలు ఏకం కావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరిగే డీలిమిటేషన్ కసరత్తు జనాభా స్థాయిల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను పునర్విభజన చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇలా చేయటం వల్ల దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సభ్యుల సంఖ్యను తగ్గిస్తారన్న చర్చ కొద్ది రోజులుగా జరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా జనాభా గణన ఆధారంగా డీలిమిటేషన్ నిర్వహిస్తే దక్షిణాది రాష్ట్రం 8 లోక్సభ స్థానాలను కోల్పోతుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వాదన అసంబద్దమైందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. డీలిమిటేషన్ జరిగినప్పటికీ తమిళనాడు ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా కోల్పోదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. డీలిమిటేషన్ కసరత్తుపై సీఎం స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని షా ఆరోపించారు. డీలిమిటేషన్ తర్వాత కూడా దక్షిణాదిలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ సీట్లను తగ్గించబోమని ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో స్పష్టం చేశారని షా వివాదాన్ని ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయటంలో రాష్ట్రం విజయవంతం కావటం వల్ల 8 పార్లమెంటు స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులోని అధికార డీఎంకే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య డీలిమిటేషన్ అంశం రాజుకుంటోంది. దక్షిణాది రాష్ట్రంలో డీలిమిటేషన్ పై తీవ్ర స్థాయిలో వివాదాలు తలెత్తుతున్న దృష్ట్యా కసరత్తుపై చర్చించేందుకు సీఎం స్టాలిన్ మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతోందని స్టాలిన్ చెప్పారు. పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గుతోందని, తమిళుల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. తమిళ హక్కుల కోసం అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో పోరాడాలన్నారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ విభజన ప్రక్రియ అత్యంత ప్రమాదకరమని తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యాఖ్యానిస్తున్నారు. జనాభా పెరుగుదలను నియంత్రించడంలో తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు అద్భుతంగా పనిచేయటం సమస్యగా మారిందన్నారు. కానీ పార్లమెంటులో తమిళనాడు బలాన్ని తగ్గించే ఏ చర్యలను సమర్థించొద్దన్నారు స్టాలిన్. మాతృభూమి కోసం, తమిళనాడు భవిష్యత్తు కోసం విభేదాలు పక్కనబెట్టి అందరూ ఒక్కటవుదామన్నారు. అఖిలపక్ష సమావేశానికి స్టాలిన్ పిలుపునివ్వటంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్ కు సంబంధించి సీఎం ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాదితో సహా అన్ని రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని అన్నామలై పునరుద్ఘాటించారు.